రాత్రి నుంచి మీరేం తినలేదు. నిన్న నేను వేసుకున్న ప్యాంట్లో ఒక విజిటింగ్ కార్డు ఉంటుంది, తీసుకురా. ముందు తినచ్చు కదా. వెళ్ళి తీసుకురా. తినొచ్చు కదా అన్నయ్య. ఇంత ప్రేమగా తినిపించేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు విషయం పెట్టినా తినేస్తాను. నువ్వు నోరు ముస్తావా? రాత్రి అంత లేటుగా వచ్చావు. సిటీ అంతా బాంబు పేలులతో గందరగోళంగా ఉంది. మన ఏరియాకి అంత టెన్షన్ ఏం లేదులే వదినా. ఇక్కడంతా మంచివాళ్లే. రే, మనుషులంతా మంచోళ్లేరా. ఈ దేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అయినా ప్రశాంతంగా బతకాలని కోరుకుంటాడు. ఈ బాంబులకి, అల్లర్లకి బలవ్వాలనుకోడు. బట్ కొన్ని కంట్రీస్ తమ స్వార్థం కోసం హిందుస్థాన్లో ఉండే ముస్లింస్ ని పావులుగా వాడుకొని వదిలేస్తున్నారు. దానికి పొలిటికల్ లీడర్స్, పవర్ బ్రోకర్స్ సహకరిస్తున్నారు. ఇక్కడ బతికే ఏ మతం వాడైనా భారతీయుడిగానే ఫీల్ అవుతూ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటారు. ఇక్బాల్, అమ్మి. ఏరా ఇక్బాల్, ఏం జరిగింది? నిన్నట్నుంచి చిరాగ్గా ఉన్నావుంటా. ఏమీ తినలేదంట. కోడలు చెప్పింది. ఏం లేదమ్మీ. నేను ఈరోజు అజ్మీర్ దర్గా వెళ్తున్నాను కదా, నీ మనసు ప్రశాంతంగా ఉండాలని అల్లాని ప్రార్థిస్తాను. ఇదిగోండి కార్డు. వాడు కూడా వాళ్ళ నానమ్మతో వెళ్తానంటున్నాడు. రహీం, నువ్వు వెళ్ళొద్దు. వద్దు బేటా. ఇక్బాల్, ఇప్పుడు సెలవులే కదా, పాపన్రా పంపించు. వాడు కూడా వస్తే నాకు తోడుగా ఉంటుందిరా. వద్దు అమ్మి. ఏరా, నువ్వు దాదిని ఎక్కువగా ఏడిపిస్తావురా. కొంచెం ఏడిపిస్తాను, వెళ్ళొచ్చా? అమ్మి, నేను మిమ్మల్ని డ్రాప్ చేసి హాస్పిటల్కి వెళ్తాను. అలాగే. థాంక్యూ అబ్బా. దాది నేను వస్తున్నా. ఏంటి భాస్కర్ ఇది? హోమ్ మినిస్టర్ గురించి మొత్తం పేపర్లో వస్తుందన్నా. ఇప్పుడే పేపర్ అంతా తిరిగేశాను, అసలేమీ రాలేదు. అరే సాలే, ఆ హోమ్ మినిస్టర్ గురించి నీకేం తెలుసురా? ఆ జర్నలిస్ట్ భాస్కర్ గారు నీకేం చెప్పాడు? ఎవరు నువ్వు? నేనెవరో తెలీదురా నీకు? తెలీదు? మాట్లాడరా? అయ్యా, కంగారు పడాల్సిందే. సంతోషం బాబు. హాయ్ సార్, నేను ప్రియా. మన జగదాంబ సెంటర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో ముగ్గురు. ప్లీజ్ దాని గురించి ఇప్పుడేం అడగండి. చెప్పండి సార్. భాస్కర్, భాస్కర్, భాస్కర్ ఏమైంది? థియేటర్ రెడీ చేయండి. భాస్కర్ ఏమైంది? ఏంటి? ఏంటి? భాస్కర్, భాస్కర్, భాస్కర్. అలాగే, ఒక నిమిషం సార్, మీకు ఫోన్. రై డాక్టరు, చచ్చే ముందు ఆ జర్నలిస్ట్ భాస్కర్ గారు ఏమైనా చెప్పాడా? వాడేం చెప్పాడో చెప్పరా. ఎక్కడరా ఫైలు? అంటే మీరే భాస్కర్ని? చచ్చిపోయినాడు గురించి నీకెందుకురా, ముందు బతుకున్నాళ్ళ గురించి ఆలోచించు. రై, మర్యాదగా చెప్పు, లేకపోతే వాడికి పట్టిన గతే నీకు పడుతుంది. రై, మాటలు మర్యాదగా రాని. నా దగ్గర ఏ ఫైలు లేదు. ఒకవేళ ఉన్నదాన్ని మీకు ఇచ్చే ప్రసక్తే లేదు. వైజాగ్ కారు బాంబు సూత్రధారి కేజీహెచ్ లో పనిచేస్తున్న డాక్టర్ ఇక్బాల్ అన్సారీ అని తెలిసింది. నాటకం ప్రాణాలు పోసే డాక్టర్ అయ్యుండి అంతమంది ప్రాణాలు తీయడానికి నీకు మనసే వచ్చిందిరా? ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం కాదు, దేశం మొత్తం మాట్లాడుతున్నారు. నీ ఇంట్లో బాంబులు, తుపాకులు దొరికాయని. నువ్వు చేసిన వెధవ పనికి జనాలు రెచ్చిపోయి నీ ఇంటికి నిప్పెట్టారు. నీ ఇంటి పక్కనున్న పాపానికి మా ఇల్లు కాలి బూడిదైపోయాయి. వెళ్ళరా, వెళ్ళి చూడు. బాబా, బాబా, అనిసా, అనిసా, తమ్ముడు, బాబా. డాక్టర్, చూసావా, అనవసరంగా నీ వాళ్ళందరినీ పోగొట్టుకున్నావు. నువ్వన్నా బతికుండాలంటే మర్యాదగా ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పు. నీ ఇల్లు ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? శ్మశానంలాగా. మరి ఇన్నాళ్ళు ఎందుకెవరికి చెప్పలేదు? ఎవరితో చెప్పమంటారు? ఏమని చెప్పమంటారు? నా ఇంట్లో బాంబులు, తుపాకులు పెట్టి ఆ నేరాన్ని నా మీద నెట్టిన ఆ పోలీసులతో చెప్పమంటారా? నిజాలు తెలుసుకోకుండా నా మీద దేశద్రోహి అని ముద్ర వేసిన ప్రెస్, మీడియాతో చెప్పమంటారా? కాదు, ఎవరికి చెప్పినా నన్నెవ్వరూ నమ్మరు. అందుకే చెప్తున్నాను, మీరన్నా ప్రాణాలతో ఉండాలంటే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పంపించింది నాతో పాటు మిమ్మల్ని చంపడానికి.
లోపలికి తీసుకెళ్ళి. గుడ్ ఈవినింగ్. ఏంటి సడన్గా ఈ సీన్లోకి నేనెలా ఎంటర్ అయ్యానని షాక్ అవుతున్నావా? ఎస్, జర్నలిస్టుల బాడీలని బాంబ్ బ్లాస్ట్తో వదిలించుకుందాం అనుకున్న హోమ్ మినిస్టర్ డాక్టర్ అన్సారీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం అయ్యాడు. సో అన్సారీని వదిలించుకోవడానికి నన్ను మళ్ళీ పిలిచాడు. నా పగ తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ట్విస్ట్ అదిరిపోయింది కదూ. ఏ ప్రభుత్వం మిమ్మల్ని పంపించిందో అదే ప్రభుత్వం, అదే హోమ్ మినిస్టర్ టోటల్ టీముని లేపేయమని నన్ను పంపించారు. నీ డ్యూటీ చేసినందుకు జీతం చెక్, నా డ్యూటీ చేసినందుకు జీతం హవాలా, స్విస్ బ్యాంక్, మై అకౌంట్. ఈ పొలిటీషియన్స్ అంతా గొప్ప జాదుగాళ్ళు. అది సరిగానే ఆ అన్సారీ గాడు, ఆ వీపీ గాడు, ఆ పోలీస్ పాప కనపడడం లేదు. ఎక్కడ్రా చెప్పవా? రే ఆ నా కొడుకుల్ని వెతకడ్రా. మహాలక్ష్మి పేరుకి ఫిగర్కి సంబంధం లేకుండా అరేబియన్ హార్స్లా అదిరిపోయా. రైట్ చేయొచ్చా? సార్ నేనేం చేశాను సార్? నన్ను ఏం చేయకండి సార్. సార్ నన్ను చంపకండి సార్. సార్ నాకు పెళ్ళి పెట్టున్నారు సార్. సార్ దండం పెడతాను సార్. నన్ను చంపకండి సార్. సార్ మీ దండం పెడతాను సార్. రాఘవ సార్, ఈ నా కొడుకు ఒక్క ఇంచ్ కదిలినా అందరినీ వేసే. ఓకే సార్. మీ సార్ని లాగి ల్యాంప మీద కొట్టు. కొట్టు సార్. ప్లీజ్ సార్. నేను కొట్టలేను సార్. నువ్వు కొట్టలేదనుకో మీ సార్ తల పుచ్చకాయల పేలిపోద్ది. సార్ ప్లీజ్ సార్. వద్దు సార్. రాఘవ సార్. భీమా సార్. నీకు వినిపించిందా? లేదు సార్. నన్ను కొట్టినప్పుడు నీకు వినిపించిందా? వినిపించింది సార్. వాడికి వినపడేలా కొట్టు. వద్దు సార్ ప్లీజ్. కొట్రా సార్ ప్లీజ్. వద్దు సార్. కొట్రా సార్. రాఘవ సార్. భీమా వినిపించింది సార్. వెరీ గుడ్. నేను ఆ పని చేయలేను సార్. నన్ను షూట్ చేయండి సార్. నన్ను షూట్ చేయండి సార్. అది తర్వాత, ముందు వాడిని కొట్టు. నేను కొట్టలేను సార్. నా వల్ల కాదు సార్. కావాలంటే నన్ను చెప్పండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీ దండం పెడతాను సార్. నా వల్ల కాదు సార్. నేను ఆ పని చేయలేదు సార్. మీ దండం పెడతాను సార్. రాఘవ కొట్టడం అంటే ఇదిరా. నువ్వు కొట్టిన దెబ్బ కేవలం నా చర్మానికి తాకింది, కానీ నేను కొట్టిన దెబ్బ నీ ఆత్మాభిమానానికి తగ్గింది. ఇదిరా దెబ్బంటే. నువ్వు నాకు చేసిన ద్రోహానికి నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ లేపేయాలి. కానీ నాకు తెలుసా నీకు లైఫ్ అంటే
వెట్రుక ముక్కతో సమానమని. నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసినా తట్టుకొని మళ్ళీ డ్యూటీ చేస్తున్నావంటే నువ్వు మామూలుడివి కాదురా. ఎప్పుడు చెప్తున్నా, ఈ క్షణం నుంచి నీ డ్యూటీ కోసం, నీ దేశం కోసం నువ్వేం పీకలేవు. నీ డ్యూటీలో నువ్వు ఫెయిల్ అయ్యావని నీ యూనిఫామ్ని గవర్నమెంట్ పీకేసుకొని జనాలు నిన్ను రాళ్లతో కొట్టేలా చేస్తాను. నువ్వెంత పిచ్చి కుక్కలా మురిగినా దమ్మున్నవాడిదేరా గెలుపు. నీలా దొంగ దెబ్బ తీసే దొంగ నా కొడుకు ఎప్పటికీ గెలవలేడురా. వాళ్ళ కింద అండర్ గ్రౌండ్ లో వెళ్ళి చూసుకోండి. హలో సత్య, నేను స్వామినారాయణ మాట్లాడుతాను. మీకోసం టీం పంపించాను. ఎక్కడున్నారు? అన్సారికి బుల్లెట్ తగిలి అన్సారీకి బుల్లెట్ తగిలిందని నీకెలా తెలిసింది? ఇక్కడ జరిగింది మాకు ఆ రణదేవ్ గారికి తప్ప ఎవరికీ తెలియదు. అప్పుడే నీ దాకా వచ్చిందంటే నేను చెప్పేది మాట్లాడకరా దొంగ నా కొడక. ఇలాంటి నీతిమాలిన పనులు చేయడానికి సిగ్గులేదు. నేను చెప్పేది స్వామినాయుడు, నీకు ఆ ఆనందరావుకి ఇప్పుడే చెప్తున్నా, అనుకున్న రోజుకి అనుకున్న టైంకి అన్సారిని కోర్టులో ఉంచుతాను. దమ్ముంటే ఆపుకోండ్రా. సార్, ప్రెజెంట్లీ హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ అతనికి పూర్తిగా విశ్రాంతి కావాలి. ఈ పరిస్థితుల్లో ఎటు కదపడానికి వీల్లేదు.